రిపబ్లిక్ టీవీకి సంబంధించినటువంటి కాంక్లేవ్ ఢిల్లీలో జరిగిన దాంట్లో చంద్రబాబు నిన్న పాల్గొన్నారు. దగ్గుబాటి దగ్గర కార్యక్రమానికి అటెండ్ అయ్యి వెంటనే మళ్ళీ వెళ్ళి నిన్న రాత్రి జరిగినటువంటి రిపబ్లిక్ టీవీ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. ఆ సందర్భంగా 2004లో ఓటమికి 2019లో ఓటమికి కారణం తను చేసుకున్నది చెప్పుకోలేకపోవడం వల్లనే మోడీలాగా చేసింది చెప్పుకోవాలి. ఇది ఆయన తాజాగా వాడినటువంటి పదం. ఇక్కడే ఖచ్చితంగా కంప్లీట్ డిఫరెంట్. మోడీ పేదలకు ఇచ్చినటువంటి 85 కోట్ల గురించి రోజు చెప్తున్నాడు, మీ అందరికీ నేను తిండి పెట్టాను. అట్లాగే దేశంలో నోట్ల రద్దు తర్వాత 45 లక్షల కోట్ల రూపాయలకి డబ్బులు పెరిగినాయి. 45 లక్షల కోట్ల రూపాయలు ఇప్పుడు 50 లక్షల కోట్లకి చేరింది బడ్జెట్. దీని గురించి రోజు చెప్పుకుంటున్నాడా? అదే సందర్భంలో దేశవ్యాప్తంగా జాతీయ రహదారులు దాదాపుగా 45% ఈ 10 ఏళ్లలో అదనంగా ఏర్పాటైంది. ఈశాన్య రాష్ట్రాల్లో అద్భుతమైనటువంటి ప్రగతి జరిగింది. రోజు మోడీ చెప్పుకుంటున్నాడా? ఎలక్షన్స్ అప్పుడు మాట్లాడతాడు, మిగతాది ఎప్పటికప్పుడే మాట్లాడతాడు. అదే ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడో ఎక్కడో సక్సెస్ అయినటువంటి హైదరాబాద్, అందులో నేదురుమల్లి జనార్దన్ రెడ్డిలో ప్రారంభించినటువంటి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు టైంలోనూ సక్సెస్ అయింది, తర్వాత రాజశేఖర రెడ్డి టైంలోనూ సక్సెస్ అయింది, ఆ తర్వాత జరిగినటువంటి ఎవరొచ్చినా అది నడుస్తూనే ఉంది, ఇప్పటికి కూడా సక్సెస్ఫుల్గానే ఉంది. కానీ ఆ క్రెడిట్ ఎవరు తీసుకుంటారు? ఇప్పటికీ చంద్రబాబు చెప్పుకుంటారు. అట్లాగే డ్వాక్రా గ్రూపులు నేనే చేశానంటారు, ఇళ్ళు నేనే కట్టించానంటారు, అసలు రాష్ట్రంలో చదువుకోవడం నేనే నేర్పించానంటారు, తెలంగాణ ప్రజలకు కూడా ఏది పొద్దున్నే లేకడం నేనే నేర్పానంటారు. ఆయన చెప్పుకుంది అసలు ఏముంది? ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే మోడీ ఎక్కువ చేసి తక్కువ చెప్పుకుంటారు, చంద్రబాబు గారు తక్కువ చేసి ఎక్కువ చెప్పుకుంటారు. అది గ్రహించాల్సింది. ఇక్కడ ఉల్టా గ్రహించినట్టున్నారు. మోడీ పబ్లిసిటీ చేసుకుంటున్నాడు అనేది పరోక్షంగా చెప్పుకొస్తున్నటువంటి మాట.